ఏంటి ఫోన్ వస్తుంది? లౌడ్ స్పీకర్ లో పెట్టు. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? హలో మాట్లాడు. నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు, నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. సెటు ఏమైంది? తలకే పట్టుకున్నావు? ఏం చెప్పాలా మామ, బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది, ఎట్లా అయిందో ఏమో అర్థమైతలేదు. ఈ ఎండలకు కావచ్చు. నా మీద ఒట్టేసి చెప్పు, నీ జీవితంలో నేను తప్ప రెండో అమ్మాయి లేదని. నువ్వే రెండో దానివి. సోనీ, ఇవాళ బట్టలు ప్యాక్ చేసుకో, మన ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడేనా? ఒక గుర్తుపెట్టుకో, పెళ్ళైనాక అల్లుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కువ రోజులు ఉండొద్దు, లేకపోతే ఇజ్జత్ ఇయ్యరు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటిది? పెళ్ళైనప్పటి నుంచి మీ ఇంట్లో నాకు ఎందుకు ఇజ్జత్ ఇస్తలేరు. 2 రోజుల్లో నేను కూడా బట్టలను ప్యాక్ చేసుకుని మా ఇంటికి వెళ్ళిపోతా. ఓ గవేం ఆలోచించకు, కావాలంటే ఇంకో 2 రోజులు ఉంటా. 2 రోజులా? 3 రోజులు ఉందాం, 2 రోజులే మొద్దులే. అరే అరే ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా. సరదాగా ఉండమన్నాను, సరసం ఆడమనలేదు. సరసమా? దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చావా? అబద్ధం చెప్పాను, ఇందాకొస్తూ కోటిలో కొన్నాను. బేబీ, దేవుణ్ణి ఏమైనా కోరుకోవాలని ఉంటే కోరుకో. దేవుడా, వీడు ఉంటే నాతో ఉండాలి, లేకపోతే పైలోకంలో మీతో ఉండాలి. వావ్, నీలం టాయిలెట్ కోసం, ఎరుపు బాత్రూమ్ కోసం. అందుకే నల్ల హెడ్. బేసిక్ కావాలనుంది, తీసుకెళ్తావా? మా ఆయన ఫోన్ నా దగ్గర ఉంది, చూసుకోవాలి కదా. అందరూ వాళ్ళ భార్యల్ని దెయ్యాలంటారు, కానీ నా భార్య మాత్రం రాణి, దెయ్యాలకే మహారాణి. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్కెవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? హలో, ఒక్కొక్కల సంసారం చూస్తే సంబరం అనిపిస్తుంది. ఇక రావా? సిగ్గు ఇజ్జత్ మానవ లజ్జ ఏమని ఉన్నాయా నీకు? రోజు ఫోన్ చేస్తాను రానంటే. నువ్వు రాను రాను అంటేనే రోజు రాత్రి నాకు కమ్మటి నిద్ర పడుతుంది, అందుగురించే ఫోన్ చేస్తానా. మంచి భార్య అనిపించుకోవడం ఎలా? మంచి భార్య అనిపించుకోవాలంటే మీ ఆయన చెప్పిన ప్రతి మాట వినాలి. ఓకే, నేను చెడ్డ భార్యను, నేనైతే ఆయన మాటేనా. సింగిల్ గున్నాలు యాపీగా లేనంటారు, రిలేషన్ లో ఉన్నాళ్ళు యాపీగా లేనంటారు, పెళ్లి చేసుకున్న జీవితంలో బోర్ కొడుతుంది అంటారు. ఎంత కోవులో హ్యాపీగా ఉన్నాళ్ళు. మళ్ళా దాగొచ్చినావు కదా, యువతి దగ్గర వచ్చినా చెప్పు. ఏం మాట్లాడుతున్నావే? నేను తాగబోతున్నా అనుకుంటున్నావా? తాగితే కింద పడకుండా చక్కగా ఇంటికి ఎట్లా వస్తా? అవునా, లోనిక్దా. నువ్వు పక్కింటాయంతో అంత ఫ్రీగా మాట్లాడొద్దు. మరి మీరు ఆయన భార్యతో ఫ్రీగా మాట్లాడుతున్నారు కదా? నేను మగాణ్ణి. మరి పక్కింటాయన మగాడు కాదా? అప్పట్లోని ప్రేమకి సింబల్ గా 2 చేతులు కలిపి ఆర్ట్ సింబల్ చూపించేవారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళతో చూపిస్తాను. దానికి అర్థం ఏంటి తెలుసా? అప్పట్లోని ప్రేమ గుండు చప్పుడు ఉన్నంత వరకు ఉండేది, అందుకే అలా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు సిటికలోనే ప్రేమలు మారిపోతున్నాయి, అందుకే సిటిక సింబల్ చూపిస్తాను. మా ఆడవాళ్ళకి పెళ్ళైందని తెలియడం కోసం చేతికి గాజులు వేసుకోవాలి, కాళ్ళకు మట్టలు పెట్టుకోవాలి, నుదుటిని సింధూరం పెట్టుకోవాలి, మెడలో మంగళసూత్రం వేసుకోవాలి. మరి మీకు పెళ్ళైందని ఎలా తెలుస్తుంది? మాది మా మొహాలు చూస్తాను అర్థమైద్దిలే. మీ వదిన చాలా అందంగా ఉంటదిరా. మీ వదిన 6 అడుగులు పొడవు ఉంటది. ఏమండి, నేను 5 అడుగులే. 6వ అడుగు నీ నాలుకే. పొట్టు ఆకలి అయితే అన్నం అయిందా? ఇంకా కాలే, పొయ్యి మీద ఉన్నది. ఇంత లేటా అనే? నీకు నేను వంట చేసి పెట్టాలని ఏ చట్టంలో రాసున్నది? 5 లెక్క ప్రభుత్వం ఆహారం అందించాలనే చట్టం ప్రపంచం మొత్తం ఉన్నదే.
అయితే గాని ఆడలు గొప్ప మగోళ్ళు గొప్ప మొగోళ్ళే గొప్ప. మొగోళ్ళు గొప్ప అయినందుకు ప్రతిరోజు నన్నెందుకు కడుక్కుంటానో బువ్వా